ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. లహరి, వదినా, నాకు చాలా భయంగా ఉంది. ఏం చేయాలో తెలియట్లేదు. లహరి, ఏమైంది? ఎందుకు అలా భయపడిపోతున్నావు? ముందు నువ్వు రిలాక్స్ అవ్వు. రిలాక్స్ అవ్వు. చెప్పు, ఏమైందో చెప్పిప్పుడు. వదినా, అది ఏం జరిగిందంటే అలా వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని వాడికి మత్తు మందిచ్చి ప్రూఫ్లు తీసుకుని వెళ్ళాలని వచ్చాను. కానీ వాడు మందు కలిపిన జ్యూస్ తాగి రక్తం కక్కుకొని చచ్చిపోయాడు వదినా. చచ్చిపోయాడా? అవును వదినా, నేను కావాలని వాడిని చంపలేదు, కానీ అలా జరిగిపోయింది వదినా. నాకిప్పుడేం చేయాలో కూడా తెలియట్లేదు. నాకు చాలా భయంగా ఉంది. లారీ, నువ్వేం భయపడకు. ఇది నువ్వు కావాలని చేసింది కాదు కదా. నిన్ను నువ్వు రక్షించుకోవడానికి కదా చేసింది. లారీ, ముందు నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంతా నేను చూసుకుంటాను. వదినా, నువ్వు చూసుకోవడం ఏంటి? వాడు గదిలో చచ్చిపడున్నాడు. నా దారిన నేను వెళ్ళిపోతే నువ్వేం చేయగలవు వదినా? ఇప్పుడు కాకపోయినా రేపైనా పోలీసులకి ఆ డెడ్ బాడీ విషయం బయట పడిపోతుంది. అనవసరంగా నా గురించి నువ్వు చిక్కుల్లో పడతావు వదినా. లహరి, ఆ డెడ్ బాడీ గురించి నువ్వు మర్చిపో. అంతా నేను చూసుకుంటానని నీకు చెప్పాను కదా. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను చెప్తున్నాను కదా, వెళ్ళిపో లహరి. లేదు వదినా, వెళ్ళను. లహరి, రేపు నీకు పెళ్లి చూపులు. ఈ సమయంలో నువ్వు ఇలాంటి సమస్యల్లో ఇరుక్కోవడం మంచిది కాదు. దయచేసి నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. వెళ్ళు లహరి. ఇక్కడ నువ్వు ఉన్న కొద్దీ ప్రాబ్లం మరింత పెరుగుతుంది, కానీ ప్రాబ్లం పోదు. అయ్యో వదినా, నువ్వు చూసుకుంటావంటేనే నా మనసు అంగీకరించట్లేదు. నీకేమైనా అవుతుందేమోనని భయం వేస్తుంది. నాకేం కాదు లహరి, ముందు నువ్వు ఇక్కడ ఉండకూడదు. త్వరగా బయలుదేరు. బయలుదేరమని చెప్తున్నాను కదా. ఏం మాట్లాడకు, నడువు ఇక్కడి నుంచి. వదినా, చెప్తే అర్థం చేసుకోవేంటి? నువ్వేం మాట్లాడకు. ఇప్పుడు ఇది నీ ఒక్కదాని సమస్య కాదు. విషయం బయటకు వచ్చిందంటే మన ఫ్యామిలీ పరువు పోతుంది. అత్తయ్య గారు తలెత్తుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. అర్థం చేసుకో లహరి. అంతా నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. పద, క్యాబ్ ఎక్కిస్తాను. పద.